నటి కస్తూరికి ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది కోర్టు. తమిళనాడులోని తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో కస్తూరిపై తమిళనాడులో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో నిన్న హైదరాబాద్లో కస్తూరిని అరెస్టు చేశారు. దీంతో కోర్టు రిమాండ్ విధించడంతో కస్తూరిని సెంట్రల్ జైలుకు తరలించారు. నవంబర్ 3న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో తమిళనాడులోని తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కస్తూరి. దీనిపై తీవ్ర దుమారం రేగడంతో పాటు తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కస్తూరి మదురై కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం పిటిషన్ను తిరస్కరించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో అరెస్టు చేశారు. నటి కస్తూరికి ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది కోర్టు. తమిళనాడులోని తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో కస్తూరిపై తమిళనాడులో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే నిన్న హైదరాబాద్ లో కస్తూరిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, నవంబర్ 3న చెన్నైలో జరిగినటువంటి సభలో కస్తూరి తెలుగు మాట్లాడేటువంటి ప్రజలపై, తమిళనాడులో నివసిస్తున్నటువంటి తెలుగు మాట్లాడే ప్రజలపై వ్యాఖ్యలు చేశారంటూ కూడా తీవ్ర దుమారం అయితే రేగింది. అయితే నవంబర్ 4న ఆమె ప్రెస్ రిలీజ్ కూడా చేసింది. తమిళనాడులో నివసించే తెలుగు ప్రజలపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదంటూ తన మాటల్ని, తన స్టేట్మెంట్స్ ని వక్రీకరించారంటూ కూడా చెప్పింది. డిఎంకే ప్రభుత్వం తమిళం గురించి పోరాడుతున్నారు కానీ డిఎంకే ప్రభుత్వంలో రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కూడా తెలుగు మాట్లాడేవారు, కానీ ఇప్పుడు వారు తమిళులు అంటూ కూడా ముసుగు వేసుకున్నారంటూ నేను చెప్పదలుచుకున్నాను, కానీ నా మాటల్ని ఇలా వక్రీకరించడం జరిగిందంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే ఈ తమిళనాడులో తెలుగు మాట్లాడే ప్రజలపై చేసిన ఈ వ్యాఖ్యలు అయితే అటు తమిళనాడులో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజల వద్ద నుండి కూడా తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంది. ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున దుమారం రేగాయి. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో మదురై పోలీసులు కస్తూరిపై కేసు నమోదు చేశారు. తెలుగు సంఘాలు చాలా మంది ప్రముఖులు ఆమెపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె హైకోర్టుని ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా ఆనంద్ వెంకటేష్ ఆమెపై వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అవసరమని, ఎటువంటి వ్యాఖ్యలు అటువంటి వ్యాఖ్యలు మత సామరస్యాన్ని కాపాడే విధంగా లేవని కూడా ఆయన చెప్పడం జరిగింది. బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్ కింద 4 సెక్షన్స్ కింద ఆమెపై కేసు నమోదు చేయడం జరిగింది. భారత్ నాగరిక సురక్ష సమితి కింద కూడా తెలుగు అసోసియేషన్స్ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసి కేసు అయితే నమోదు చేశారు. అయితే ఆమె చేసినటువంటి ముందస్తు బెయిల్ ని తిరస్కరిస్తూ నవంబర్ 14న తీర్పు అయితే వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో కస్తూరి అబ్స్కాండింగ్ లో ఉందంటూ, ఆమె పరారీలో ఉందంటూ హైదరాబాద్ లో తనకు తెలిసినటువంటి మిత్రుల ఇంట్లో తలదాచుకున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. తమిళనాడు ఎగ్మోర్ స్టేషన్ లో పోలీస్ బృందాలు రెండు బృందాలుగా ఏర్పాటయ్యి హైదరాబాద్ లో పుప్పలగూడలో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. తదుపరి చెన్నైకి తీసుకొచ్చి
ఈ రోజు చింతాద్రిపేట స్టేషన్ లో ఆమె వద్ద నుండి వాగ్మూలం తీసుకోవడం జరిగింది. తరువాత ఆమెని ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి రఘుపతి ఆమెను విచారించడం జరిగింది. విచారణ అనంతరం ఆమెను 29 నవంబర్ చెన్నైలోని పూలల్ జైలు వరకు కూడా పూలల్ జైలుకి రిమాండ్ కి తరలించడం జరిగింది. ఈ సమయంలో కస్తూరిని జైలుకి తరలిస్తున్నటువంటి సమయంలో డిఎంకే ప్రభుత్వంపై కూడా కస్తూరి తీవ్ర విమర్శలు చేస్తూ న్యాయం గెలుస్తుంది అంటూ డిఎంకేకి వ్యతిరేకంగా కూడా ఆమె నినాదాలు చేస్తూ జైలుకి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికే తమిళనాడులో బీజేపీ నుండి కూడా ఒక స్ట్రాంగ్ లీడర్ గా కస్తూరి తమిళనాడులో పేరు సంపాదించుకుంది. అయితే బీజేపీ సభలో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో ఇటు తమిళనాడులో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజలు అలాగే వేరే రాష్ట్రాలను ఉన్నటువంటి తెలుగు ప్రజలు కూడా ఆమెపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. కస్తూరి తెలుగు వారికి క్షమాపణలు చెప్పినప్పటికీ, తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పినప్పటికీ కూడా తెలుగు ప్రజలు ఆమెపై తీవ్ర ఆగ్రహంతో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద ఆమెపై కేసు అయితే నమోదు చేయడం జరిగింది. 29 వరకు చెన్నైలోని పూలల్ జైల్లో రిమాండ్ లో ఉండనుంది కస్తూరి. ఇక తదుపరి విచారణ తర్వాత 29 తర్వాత మళ్ళీ కోర్టులో ఈ కేసు విచారణకి ఉంటుంది అంటూ కూడా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. రైట్, థ్యాంక్ యూ సిరి. కస్తూరి అరెస్టుపై తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ప్రజాస్వామ్య విధంగా మాట్లాడకుండా ఎట్లంటే నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడి మహారాజుల దగ్గర తెలుగు వాళ్ళు పనిచేసేవాళ్ళు అని చెప్పిన దానికి తగిన శిక్ష ఎప్పటికైనా జరుగుతుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమేను. ఎందుకంటే ఇలాంటి మాటలు ఒక జాతి ఒక మతం యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆమె మాట్లాడింది కాబట్టి ఆమెపై చట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నో రకాలుగా ఎన్నో పోరాటాలు చేశాము. కాబట్టి నేడు ఆ అమ్మాయిని ఇక్కడ హైదరాబాద్లో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పకుండా ఇది ప్రజాస్వామ్య విజయం అని చెప్పవచ్చు. ప్రజలు ఏ రకంగా కూడా దుష్కారణంగా ఏ మతాన్ని కానీ ఏ జాతిని కానీ దుష్కారంగా మాట్లాడితే మాత్రం చట్టపరమైన చర్యలు వారి ఎంతటి వారైనప్పటికీ కూడా తప్పదని చెప్పవచ్చు.